అమ్మి ఏంటి నాన్న ఈ అవతారం? అసలేం పని చేసి వచ్చారు? బట్టలన్నీ ఇంత నలిగిపోయాయేంటి నాన్న? మొన్న ఫోన్ చేసి పెళ్ళాపమన్నవాడు ఇవాళ ఏకంగా విడిదింటికి వచ్చాడమ్మి. డైరెక్ట్ గా వచ్చేసాడా? అవునమ్మి. ఏమన్నా నాన్న? ఆ ముసలాడేదో పెద్ద మనిషి అనుకున్నానమ్మి. బాగా తిక్కులోళ్ళ ఉన్నాడు. లాయరల్లుడు ఆయన కూతురు విడాకుల కేసు వాదించా అంట. అబ్బాయి మూలంగా కూతురికి అన్యాయం జరిగిన అక్కస్తో పెళ్లి చెడగొట్టాలని చూశాడు. బాగా తన్ని పంపించామమ్మి. అయ్యయ్యో, ఆయన ఏదో బాధలో ఉన్నట్టున్నారు నాన్న. మీరెందుకు చేసేసుకున్నారు? లేకపోతే ఏంటమ్మి, దేవుళ్ళాటి అల్లుడు గారిని అవమానిస్తుంటే చూస్తూ ఊరుకుంటానా? ఎవడైతే నాకేంటమ్మి. పోనీలే నాన్న, ఓ గొడవ వదిలిపోయింది. సరే గాని కళ్యాణ మండపం నుంచి మేనేజర్ కాల్ చేశారు. డెకరేషన్ అంతా రెడీ అయిపోయిందట. ఒకసారి వచ్చి చెక్ చేసుకుని వెళ్ళమని చెప్పారు. మీరు వెళ్ళొస్తారా? ఎలాంటి డెకరేషన్ కావాలో సెలెక్ట్ చేసేది నువ్వే కదమ్మి. అందులో ఏం తక్కువైందో నాకెలా తెలుస్తుందమ్మి. నువ్వే వెళ్ళమ్మి. సర్లే, నేనే వెళ్తాను. ముందు మీరు వెళ్ళి బట్టలు మార్చుకోండి నాన్న. అలాగేనమ్మి. మీరా? బాగున్నారా? మనం ఎలా ఉన్నామనేది మనకన్నా ఎక్కువ ఎవరికి తెలియదనుకుంటా. మీరుండేది ఇక్కడేనా? ఈ రోడ్ చివరే. మీరేంటిక్కడ? రేపు ఈ ఫంక్షన్ హాల్లో మా చెల్లి పెళ్లి. ఓ అలాగా. సారీ అండి, మీరు నాకు సాయం చేయడం కోసం నా నంబర్ అడిగి తీసుకున్నారు. నేను కనీసం కాటేసి కోసం కూడా పెళ్లికి ఇన్వైట్ చేయడం మర్చిపోయాను. దాందే ఉంది. ఫార్మాలిటీస్ గుర్తుపెట్టుకునేంత మామూలు పరిస్థితిలో మీరు లేరని నాకు తెలుసు. అది ఓ కారణం అయ్యుండొచ్చు. ఆయన తప్పు నాదేనండి. కనపడ్డారని నేను మొహమాటంతో పిలవడం లేదు. నిజంగానే మనస్ఫూర్తిగానే పిలుస్తున్నాను. రేపు 11:45 మా చెల్లి పెళ్లి. మీరు తప్పకుండా రావాలి. రేపా? చిన్న చిక్కొచ్చి పడింది. ఏ? ఎందుకని? రేపు ఉదయం నాకు కోర్టు వాయిదా ఉంది. అక్కడ ఎంత టైం పడుతుందో కూడా నాకు తెలీదు. మీకు కూడా వాయిదా ఉందా? నీకు అంటున్నారు అంటే మీకు కూడా రేపే వాయిదా వేశారా? అవును, రేపు కేసు ట్రయల్ ఉందండి. ఎలా మరి? మీ లాయర్కి చెప్పి వాయిదా తీసుకోకపోయారా? నా తరపున లాయర్ని ఎవరిని పెట్టుకోలేదు. అదీగాక ఓ గంటే కదా, ఏదో కారణం చెప్పి వెళ్ళి రావచ్చు. ఇది నా జీవితానికి సంబంధించిన సమస్య కదా. మగవాళ్ళు కూడా అలా అనుకుంటే ఎంత బాగుండేది. వాడి జీవితం వేరని వాడు అనుకుంటాడు. వాడితోనే జీవితమని మనం అనుకుంటాం. ఇంకో యుగం దాటినా మగవాడు మారుతాడేమో గాని మనలాంటి ఆడవాళ్ళలో మాత్రం ఆ మార్పు రాదేమో. ఆ బలహీనతే అతనికి బలమిస్తోంది. అదంతా తాళి కట్టే ముందే ఉండాలి. 3 ముళ్ళేశాక విప్పేస్తానంటే మనమెందుకు కోరుకోవాలి? మనం చేయని తప్పులకి బలైపోయి పుట్టింటి వాళ్ళకెందుకు నరకం చూపించాలి? ఆ నరకం ఏదో వాడికే చూపించాలి. ఎందుకు అనవసరంగా పెళ్ళంజోలికెళ్ళాన్రా భగవంతుడా అని అనుకునేలా చేయాలి. ఇంత ధైర్యం నాకప్పుడు ఉండుంటే బాగుండేది. మిమ్మల్ని చూస్తుంటే ఎంత వేదన దిగమింగుతున్నారో ఎవరికీ తెలీదు. మీలా ఉండటం అందరికీ చేత కాదు. మీరు పోరాడి అలసిపోయారు. నేను పోరాడడం మొదలుపెట్టాను. చూద్దాం, గెలిచేదాకా నా పట్టుదల ఇలాగే ఉండాలని కోరుకుంటున్నారు. ఎనీవే, మీరైనా నేనైనా రేపు కోర్టు పని అయ్యాక ఇక్కడికే కదా రావాలి. కొంచెం అటు ఇటుగా అయినా వచ్చేద్దాం. మీరు మాత్రం కంపల్సరీగా రావాలి, ఓకే? ఇంతగా చెప్పాలా? తప్పకుండా వస్తాను. నాకు పనుందండి, నేను బయలుదేరుతాను. అలంకార పర్యవేక్షణ అంతా నా పనే. సరే, ఒక్క నిమిషం. థ్యాంక్స్. బాయ్ బాయ్ బాయ్. బాబు.